రక్షాబంధన్ పండుగ అంటే ఒక అన్న చెల్లి మధ్య జరిగే పండుగ మాత్రమే కాదు. రక్షాబంధన్ అంటే ఇతరుల యొక్క రక్షణ కోరుతూ కట్టే తాడు. అది కేవలం ఒక చెల్లి అన్నకు మాత్రం కట్టే రాఖీ ఒకటే కాదు. ఒక భార్య తన భర్తకు కడుతుంది, ఒక ఫ్రెండ్ వారి ఫ్రెండ్కు కడుతుంది, అలాగే ఒక చెల్లి వారి యొక్క అన్నయ్యకు కడుతుంది. మీరు చెప్పేదానికి మేమెందుకు అంగీకరించాలి అని మీరు అనుకుంటున్నారా? ఈ విషయం నేను కాదు, మహాభారతంలో ఆ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. ఒకసారి శ్రీకృష్ణుడిని చంపాలని శిశుపాలుడు అనే రాక్షసుడు వచ్చాడు. అప్పుడు ఆ రాక్షసుని వంద తప్పులు తీరాక శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్న సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని చంపేస్తాడు. అప్పుడే పొరపాటున శ్రీకృష్ణుని వేలుకు కూడా గాయమవుతుంది. అది చూసిన శ్రీకృష్ణుడు మిత్రురాలైన ద్రౌపది దేవి తన దగ్గర ఉన్న ఒక బట్టను తీసుకొని శ్రీకృష్ణుడి చేతికి కట్టేస్తుంది. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు, ఎంతో ధన్యవాదాలు ద్రౌపది, నేను నీకు ఏ సమస్యలోనైనా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, నీవు నా నామస్మరణ చేస్తే చాలు, వెంటనే నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్తాడు. అలా మొదటి రక్షాబంధన్ ఒక మిత్రుడు ఇంకా మిత్రురాల మధ్యనే జరిగింది. అమ్మయ్య, నాకు ఇప్పుడు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి బ్రో అని మీరు అనుకుంటున్నారా? ప్లీజ్ గైస్, ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.